హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఈ వీడియోని మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ ఆన్ చేసి బ్యాండీ పెట్టి బ్యాండీలో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేయండి. జీలకర్ర బ్రౌన్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే కొంచెం తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. అండ్ ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చాక చికెన్ యాడ్ చేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింతగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఫైనల్గా చికెన్ వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ని వేసుకొని ఒకసారి 2 సార్లు బాగా కలిపేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా ఉడకనిద్దాం. సో వాటర్ అంతా చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అండ్ 50% బాయిల్ అయినట్టే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా పైకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాగా కలిపేసి ఒక 1 minute బాయిల్ బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్, మిక్స్ అయ్యేంత వరకు. అండ్ ఇప్పుడు 1 minute కుక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకోండి ఫ్రెండ్స్. 1 or 1.5 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోండి మన టేస్ట్కి తగినంత. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోండి. కారం ఉప్పు బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 or 15 minutes బాయిల్ అవ్వనిద్దాం. ఓకే, కొద్దిగంత వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ మూత తీసేసుకొని టేస్ట్ చూసి కొంచెం అంత ఉప్పు కానీ వేసేసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని ఇక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఈ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ ఇంతే. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.